దేవుడిస్తున్న మాట. కీర్తన 36:8 చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ యొద్ద జీవపు ఓట కలదు. జీవపు ఓట కలదు. నీ వెలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనస్సులో పెట్టుకుని మీరు దేవుని వెంబడించండి. దేవుని మందిరం యొక్క సమృద్ధిలో మనము తృప్తిపరచబడాలి. 2, దేవుని ఆనంద ప్రవాహంలోనిది ప్రతినిత్యము మనం త్రాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఈ 21 రోజు మీ జీవితాల్లో ఈ 2 కార్యములు మనందరి జీవితంలో దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. గట్టిగా దేవుని ఒకసారి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలకై దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశం యెషయా పుస్తకం 58వ అధ్యాయం 3 నుండి మనము కొన్ని విషయాలు మనము చదివాం. 3వ వచనం చదివమ్మా. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. చూడండి, చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు నువ్వు మా ఉపవాసాన్ని చూడలేదు? మేము ప్రార్థన చేసినప్పుడు మా శరీరాలు ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వెందుకు మా ప్రార్థన లక్ష్య పెట్టట్లేదు అని అడుగుతారంట దేవుణ్ణి. అయితే దేవుడు చెప్తున్నారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనపడవలన ఉపవాసం ఉంటున్నారు, వేషధారుల వలె ఉపవాసం ఉంటున్నారు. మీ ఉపవాస దినమున వ్యాపారములు చేస్తున్నారు. మీ ఉపవాస దినమున కలహం ఆడుతున్నారు, అన్యాయముగా గుద్దులాడుతున్నారు, వివాదాలు రేపుతున్నారు. ఇలాగున్న ప్రియులారా, అనేక రకాలైన పరిస్థితుల్ని దేవుడు మనలో ఉన్న పరిస్థితులను ఎత్తిపట్టి చూపిస్తున్నారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠస్వరాన్ని నాకు వినపడినట్లుగా మీరు ఉపవాసము ఉండరు అని చెప్తూ ఉన్నారు. మొదటి రోజు కూడికలో ఈ విషయాల్ని కొంచెం వివరణగా మీకు చెప్పాను. ఇప్పుడు కొన్ని కిందనున్న విషయాలు మీరు గమనించండి. యెషయా పుస్తకం 58లో 3వ వచనం నుండి 12వ వచనం వరకు మీరు అలాగనే ఉంచుకొని చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు. ఒక్కొక్క వచనంలో ఉన్న అర్థాన్ని మీకు తెలియపరుస్తూ మాట వెంబడి మాట అందులో ఉన్న అర్థాన్ని మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. ఆమేన్. నిన్నటి దినమున 9 పాయింట్లు. 9వ పాయింట్ ఏంటి చెప్పండి? మీ కంఠస్వరం వినపడినట్లుగా ఉపవాసం ఉండాలి.
ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఇప్పుడు దాని కింద వచనం చదువుదాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. వినండి, నిలబడండి. దేవునికి అట్టి ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసమా అని ఒక్కసారి పై వచనంలో ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వచనంలో ఇట్టి ఉపవాసం దేవునికి ప్రీతికరమైనదని మీరు అనుకుంటున్నారా అని రెండోసారి ప్రశ్నిస్తున్నాడు ఆయన. నా ప్రియులారా, పాత నిబంధనలో ఉపవాసం అంటే ఒక గుర్తులు ఉన్నాయి కొన్ని. ఆ గుర్తులు ఏంటంటే తల మీద బూడిద పూసుకొని వస్త్రములు గోనెపట్ట, ఈ వస్త్రములు కాక గోనెపట్ట వస్త్రములు ధరించి సంతోషముఖముతో కాక దుఃఖముఖముతో ఏకాగ్రత కలిగి దేవునిలో గడుపుతూ ఉంటే ఆ వ్యక్తిని చూసిన ప్రతివారు ఉపవాసం ఉన్నారు అని గుర్తు వచ్చేటట్టుగా ప్రియులారా ఆ రోజుల్లో ఉన్న నిబంధనలు. అయితే ఉపవాసముండి ఒకడు బూడిదలో మూతి పెట్టుకుని ఉండుట, మౌనముగా ఉండుట, తల వంచుకుని ఉండుట, గోనె పట్ట కట్టుకుని ఉండుట, అట్టి ఉపవాసం నాకు అనుకూలమని మీరు అనుకుంటున్నారా? అది నా దృష్టికి ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా అని దేవుడు ప్రశ్నిస్తూ, మరి ఎటువంటి ఉపవాసం దేవునికి ఇష్టం, ఎటువంటి ఉపవాసం దేవునికి ప్రీతికరం? నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం, ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. 10వ వచనం, 10వ పాయింట్. నిన్న 9 పాయింట్లు చెప్పాను, ఈరోజు 10వ పాయింట్ నోట్ చేసుకోండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏం చెయ్యాలి? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైతే కట్ల మధ్యలో బంధింపబడిపోయిన అనుభవాలతో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఊరి వద్దకు రాగానే ఏమండి, కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది, దాన్ని విప్పుకుని రండి అని చెప్పారు. వినండి, కొంతమంది మనుషులు కూడా ఈ రోజుల్లో కట్లు చేత, సాతాను వేసిన సంకెళ్ళ చేత అనేక మంది కట్టబడిపోయి అందులోంచి బయటకు రాలేకపోతున్నారు. అందుకే ఉపవాసమున నీవు దుర్మార్గుడు ఎవరు అంటే సాతానుడు వేసిన కట్లు తెంచేటట్టుగా, అది నీ ఇంటి వారిలోనైనా ఉన్న కట్లైనా, నీ పొరుగు వారిలో ఉన్న కట్లైనా, నీ కనపడే వాళ్ళలో ఉన్న, నీకు సంబంధించిన వాళ్ళలో ఉన్న ఆ కట్టబడిన కట్లను నీ ఉపవాస ప్రార్థన ద్వారా తెంచేటట్టుగా నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో నా కోసం నేను అని అనుకోవద్దు. ఉపవాసంలో గొప్ప శక్తి ఉంది.
దుర్మార్గుడు కట్టిన కట్లు నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీవు పటాపంచలుగా మార్చగలవో. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ ఉపవాస ప్రార్థనలో దుర్మార్గుడు కట్టిన కట్లు మీ ద్వారా నా దేవుడు విప్పునుగాక. మీ ఉపవాసము ద్వారా నా దేవుడు మన ఉపవాసము ద్వారా విప్పునుగాక. ఆమేన్. మరొక విషయాన్ని 11 పాయింట్, కాడి మాను మోకులను తీయుటయు. బాధించబడిన వారిని విడిపించు. కాడి మాని మోకుల కాడి మాని మేకులు. చూడండి, ఈ మేకులు అనే ఈ సందర్భాన్ని, కాడి అనే దాన్ని చూడండి, 2 ఎద్దులను కట్టి అవి అటు ఇటు వెళ్ళిపోకుండగా వాటికి మేకులు కొట్టి వాటిని బంధించి వాటి మీద కాడి మోపుతారు. కాడి అనేది ఒక బరువుని, భారాన్ని సూచిస్తుంది. ఏమండి? కాడి అనేది ఒక బరువుని, భారాన్ని సూచిస్తుంది. నిన్నటి దినం మత్తయి సువార్త 23:3లో మీరు బరువులు మోపుతారు, భారములు మోపుతారు అని శాస్త్రులను గూర్చి, పరిచయులను గూర్చి ప్రభు చెప్పిన మాటను మనం చదువుకున్నాం. సులువుగా మీ మాటలు కానీ మీ కార్యాలను సులువుగా ఉండవు, బరువులు మోపేటట్టుగా ఉంటాయి అని వాళ్ళ భావాన్ని చూసాం. ఈ కాడిమాని మేకులు అనే ఈ పదాన్ని అనేక మంది బరువులు మోస్తూ, పాప భారాన్ని మోస్తూ, వినాలి, పాప భారాన్ని మోస్తూ అనేక మంది ఆ భారములో నుండి విడుదల పొందలేక పాపాన్ని మోసుకుంటూనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నీ ఉపవాస ప్రార్థనలో పాపము చేత భారము మోయబడిన ప్రజలకి ఒక విడుదల కలగాలి. యేసు ప్రభు ఏం చెప్పారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా వద్దకు రండి అన్నారు. కానీ నా ఉపవాస ప్రార్థనలో ఏమండి, కాడి మాని మేకులు మన దేవుడు నా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తొలగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆ మేకులు నీ ప్రార్థన ద్వారా తీయాలి. ఆ బంధకాలు నీ ప్రార్థన ద్వారా విడిపించబడాలి. అందుకే అనేక మంది భారముతో, పాప భారముతో, కాడి బరువు అనే భారముతో జీవిస్తున్న జీవితాలకి ఉపవాస ప్రార్థనలో ఒక విడుదల కలగాలని నీ నోట ఒక ప్రార్థన ఉండాలి. అలాగ నీ ప్రయత్నం చెయ్యాలి. 12వ పాయింట్లో బాధింపబడిన వారిని విడిపించాలి. బాధింపబడిన వారిని విడిపించాలి. చూడండి, బాధింపబడిన వారిని విడిపించాలి. యేసు ప్రభు చెప్తున్న మాటల అర్థాన్ని మీరు బాగా వినాలి. మనము ఎవరిని బాధించకూడదు, కానీ దేవుని పిల్లలు ఎవరిని బాధించకూడదు, కానీ బాధింపబడిన వారిని విడిపించాలి. కొంతమంది మాటల చేత బాధిస్తూ ఉంటారు అవతలి వాళ్ళని, కొంతమంది పనుల చేత బాధిస్తూ ఉంటారు అవతలి వాళ్ళని, కొంతమంది ఎప్పుడు దొరుకుతారా అని తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు బాధించాలని. కానీ ఉపవాస ప్రార్థనలో ఉన్న మనకే ఒకరిని బాధ పెట్టాలి అనే మనసు నశించిపోవును గాక. గట్టిగా చెప్పండి. ఒకరిని బాధ పెట్టాలి అనే మనసు నశించిపోవును గాక. ఒకరిని బాధ పెట్టే మాట మన నోట రాకుండును గాక. మన నోటలో వచ్చే మాటలు ఉప్పు వేసినట్లుగా కూర చూడండి, ఎన్ని రకాల పదార్థాలు, కూరగాయలు వేసినా చివరిలో కాస్త ఉప్పు వేయకపోతే ఆ కూరకి రుచి రాదు.
అందుకని నీ మాటలు, నీ నోటి మాటలు కృపాసహితముగా ఎలా ఉండాలి చెప్పండి? కృపాసహితముగా ఉండి బాధింపబడిన వారిని ఆ బాధలోంచి విడిపించేటట్టుగా ఉండాలి తప్ప బాధింపబడిన వారు ఇంకా బాధ పెట్టే విధంగా నీ మాటలు ఉండకూడదు. అందుకే ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం బాధింపబడిన వారిని విడిపించమని దేవుడు చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం కిందకు వెళ్ళగలిగితే 13వ పాయింట్లో ప్రతి కాడిని విరగొట్టాలి. ప్రతి కాడిని విరగొట్టాలి. చూడండి, ఏ విధమైన బంధకాలైనా సరే, ఏ విధమైన బంధకములైనా సరే, ఏ విధములైన బరువులైనా సరే, ఏ విధమైన పాప శాప కార్యములైనా సరే, అది ప్రతి కాడి నీ ప్రార్థన ద్వారా విరగొట్టాలంట. చెప్పండి, ప్రార్థన ద్వారా నీ ప్రార్థన ఏంటనుకుంటున్నారు? బంధకాలను తెంచి, కట్లను తెంచి, కాడిని విరగొట్టే ఒక శక్తివంతమైన ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది గ్రహించు. నీ నోటి మాటలో శక్తి ఉంది. ప్రభు ఏం చెప్పారు? మీరు భూలోకములో వేటిని బంధిస్తారో అవి పరలోకములో బంధించబడతాయి. మీరు భూలోకములో వేటిని విప్పుతారో పరలోకములో అవి విప్పబడతాయి. అది నీ నోటికి, నీ చేతులకి ఉన్న ప్రార్థనా శక్తి. ఇది మొదలుకొని నీ నోటిలో శక్తి కలిగిన కార్యములు, నీ చేతులలో ప్రతి కాడిని విరగొట్టి ఒక బలమైన ప్రార్థన ఉండునుగాక. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, ఆమేన్. అలాగోను నీ నోటిని నా దేవుడు అభిషేకించునుగాక. అలాగో నీ చేతులను దేవుడు తన ప్రార్థన ఆత్మతో నింపునుగాక. విరగొట్టే చేతులు, కాడులను తెంచే చేతులు, బరువులను దించే చేతులు, భారాన్ని తేలికపరిచే చేతులుగా నీ చేతులు మారాలి ఉపవాస ప్రార్థనలో. మరొక సందర్భాన్ని చూడగలిగితే, ఏమండి, నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా. అటువంటి చూడండి, ఎలాగు చేయటం, ఎలా చేయటం? కాడి మాను మేకులను తీసే ఉపవాసం, బాధింపబడిన వారిని విడిపించే ఉపవాసం, ప్రతి కాడిని విరగొట్టే ఉపవాసం. అది కదా నేను కోరుకున్నాను. వింటున్నారా? కొన్ని పాయింట్లు చెప్తూ దేవుడు తర్వాత మాట్లాడుతున్నాను, ఇదే కదా నేను కోరుకున్నాను, ఇదే కదా నాకు కావలసిన ఉపవాసం అని మాటికి తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. మీరు ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. చెప్పిన ఆ దేవుడు వెనువెంటనే తన ఉద్దేశాన్ని కూడా ఐక్యపరుస్తున్నాడు. అందుకే ఉపవాస ప్రార్థన అనేది దేవుని ఉద్దేశాలతో, దేవుని ఆలోచనలతో, దేవుని నియమావళితో ముడిపెట్టబడితే ఆ క్రియలోకి, ఆ అనుభవాల్లోకి, ఆ భావంలోనికి మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఉండి మన ప్రార్థనకి దేవుడు ఐక్యపరచబడి ఆమెను చెప్పి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు మరొక వచనం, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు. ఆకలి గొనిన వానికి పెట్టాలి. ఏమండి, నీ ఆహారం 14వ పాయింట్ రాసుకోండి. నీ ఆహారం ఆకలి గొనిన వానికి పెట్టాలి. ఆహారం ఆకలి గొనిన వానికి పెట్టాడు. ఇప్పుడు ఒక పూట ఉపవాసం ప్రతిష్ఠించాం. ఆ ఉపవాసం పూట మనం తినం, వినాలి, తినం. అందుచేత ఆ ఉపవాస ప్రార్థన యొక్క, ఆ పూట ఉపవాసం యొక్క ఆహారం మనం ఆకలి కొన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దారంటే వెళ్ళేవాళ్ళు, ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, ఊరిలో పేదలు ఉంటారు, ఆకలితో ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఉపవాసం రోజున నువ్వు ఉన్న ఉపవాసానికి ఆ ఒక్క పూట ఆహారం నీ పేదలకి పెట్టగలగాలి.
అది దేవుని ఉపవాసం, ఆకలి కొనిన వాడికి ఇచ్చే ఉపవాసం అది. నెక్స్ట్, నీ రక్త సంబంధికి ముఖము నీ రక్త సంబంధం ఉపవాసం ఉన్నప్పుడు నీ రక్త సంబంధులు నీ దగ్గరికి వచ్చారనుకో, ఏదైనా అడిగారనుకో, కాస్త ఉప్పో పప్పో ఏదో ఒకటి ఇబ్బందుల్లో నీ దగ్గరికి వచ్చారనుకో, నువ్వేం చేయాలి తెలుసా? ముఖం తిప్పుకోకూడదు. వింటున్నారా? ఒకటి, ఆకలి ఉన్నవానికి పెట్టాలి. తర్వాత నీ రక్త సంబంధి ఎవరైనా నీ ఇంటికి వస్తే ముఖం తిప్పుకోకూడదు. ఏమండి? ఉన్నా సరే లేదంటాం, ఉన్నా సరే లేదంటాం, చేయగలిగిన సామర్థ్యత ఉన్నా సరే నా వల్ల అవదండి అని సింపుల్గా. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ రక్త సంబంధం ఇంటికి వస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని చూస్తాడు, నీ మాటను చూస్తాడు, నువ్వు చేయవలసిన ధర్మాన్ని చూస్తాడు. ముఖం తిప్పుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు అడిగినంత నువ్వు చేయకపోయినా, నీ సామర్థ్యం కొలదైనా నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రక్త సంబంధులకు విలువనివ్వాలి. దేవుని పిల్లలైన వారు నీ రక్త సంబంధికి విలువనివ్వాలి. అది నీ సహోదరుడే కావచ్చు. పిల్లరా, అందుచేత ఉపవాసం ఉన్నప్పుడు నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. తర్వాత విషయం, దిక్కుమాలిన బేదలను 16వ వచనం, 16వ పాయింట్, వచనం కాదు 16వ పాయింట్. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, నీ ఇంట చేర్చుకోవాలి. ఏమండి? ఉపవాసం అని ఉపవాసం అంటున్నాం, కానీ ఈ క్రియలు ఈ కార్యాలు మన జీవితాల్లోకి రావాలి. కనీసం ఇందులో కొన్నైనా, ఒకటి మనం ఉండవలసింది, వినండి, మనం ఉండవలసింది చెప్పారు మొదట. తర్వాత మనం ఎదుటివానికి చేయవలసింది చెప్తున్నారు, పొరుగువానికి చేయవలసింది చెప్తున్నారు. దిక్కుమాలిన పిల్లలను ఏమండి చేర్చుకోవడం ఉపవాసం ఉన్న రోజున మనం నేర్చుకోవాలి. ఎవరైనా వచ్చారనుకోండి, గెంటేయకూడదు. ప్రేమగా చూడాలి వాళ్ళని. తర్వాత 17వ పాయింట్, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వస్త్రహీనుడు కనపడ్డప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? ఒక వస్త్రం ఇవ్వాలి. యేసు ప్రభు చెప్పారు, నీకు 2 వస్త్రములుంటే ఒక వస్త్రం లేనివానికి ఇమ్మని చెప్పారు. ఒక వస్త్రం, ఒక అంగీ నీకుంటే, 2 అంగీలు నీకుంటే ఒక అంగీ లేనివానికి ఇమ్మని చెప్పారు. అర్థమైందండి? నేను కువైట్ దేశం వెళ్ళినప్పుడు 10 జతలు, ఇటువంటి 10 జతలు అంగీలు తీసుకుని వెళ్ళాను. నెల రోజులు అక్కడ ఎడతెరిపి లేకుండా పరిచర్య ఉంది కనుక నెల రోజులు నేను ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది దైవజనులు నాకు ఎందుకో మనసుకి హత్తుకున్నారు. నేను వెంటనే నా సూట్ కేసు ఓపెన్ చేసి, ఏమండి, ఒక చక్కటి చేతికి వచ్చిన జత తీసి, వాళ్ళకి ఏది సరిపోతుందో తీసి వాళ్ళకి ఇచ్చేసేవాడిని. వెళ్ళేటప్పుడు బ్యాగ్ అంతా బరువుతో వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు చాలా తేలిగ్గా వచ్చింది నా బట్టల బ్యాగ్. అంటే వాళ్ళకేం కొదువా అని మీరు అనొచ్చు. కొదువని కాదు, ఇటువంటి యాజక వస్త్రాలు ఆ ప్రాంతంలో వారికి దొరకవు. బాగా వినండి, దొరకవు. అందుకని వారికి ఇవ్వాలని నాకు ఆ మనస్సుకు ప్రేరేపణ వచ్చి ఇచ్చుకుంటూ వచ్చాను చాలామందికి. ఈ ప్రాంతంలో కూడా నాకెవరు దైవజనులు కనపడినా, నేను ఏ మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే ఎవరిక్కడికి వచ్చినా
వారిలో ఏదైనా లేదు అని అనిపించింది అనగానే వెంటనే తీసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. నా పిల్లలు మీరు బాగా వినండి, నా స్వభావం అది, నేను నేర్చుకున్నాను అది. అలాగున దేవుడు కూడా నన్ను ఏం చేస్తాడంటే, నేను ఇస్తూ ఉంటాను, ఈ చేతి ఇస్తూ ఉంటాడు, ఈ చేతితో దేవుడు పంపుతూ ఉంటాడు, ఈ చేతితో దేవుడు పంపుతూ ఉంటాడు. వింటున్నారా? ఇది మనం ఖచ్చితంగా చెయ్యాలి. యాకోబు చెప్పారు, దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, విధవరాళ్లను పరామర్శించాలని యాకోబు పత్రికలో యాకోబు చెప్పారు. వింటున్నారా? ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని మంచి కార్యాలు పొరుగువాని ఎడల మనం చెయ్యాలని ఈ వాక్యం యొక్క సారాంశం అయ్యింది. వచనం చూపించమంటారా? యాకోబు పత్రిక వచనం అధ్యాయం 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, అది విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. చాలండి. పిల్లలను జ్ఞాపకం చేసుకోవాలి, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం లేకపోతే పెట్టాలి. నీకు పెట్టే స్తోమత లేదనుకో, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఏదో దిక్కును పంపుతాడు. వినండి, వస్త్రహీనుడు కనపడినప్పుడు నువ్వేం చేయాలంటే అతనికి వస్త్రము ఇవ్వాలి. ఏమండి? ఇప్పుడు రక్త సంబంధం వచ్చినప్పుడేమో మనం అందరికీ తెలుసు, మన పండగలు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు మన ఇంట్లో రక్త సంబంధం అందరికీ కొనేస్తాం బట్టలు, వస్త్రాలను ఏదైనా. కానీ దిక్కుమాలిన వాళ్ళకి, లేని వాళ్ళకి, విధవరాన్ని ఎప్పుడు కొంటాం? ఇటువంటి అప్పుడు కొనాలి. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి అప్పుడు మనం మంచి పని ఈ సంవత్సరం నిర్ణయం చేసుకుని కనీసం కొంచెం మంచి పనులను చెయ్యండి. మీ ప్రార్థన వినాలంటే దేవుడు కొంచెం మంచి పని అయినా చేయడం నేర్చుకోండి. ఈ వాక్యాల్లో ఇన్ని కాకపోయినా కనీసం కొన్నైనా చేయడం నేర్చుకోండి, కొన్నైనా చేయడం నేర్చుకోండి. ఒక్కొక్కటిగా మీ జీవితాలు మార్చబడతాయి. ఇప్పుడు ఈ విధంగా ఉపవాసం చేస్తే ఎలాగా? ఆకలి కొనిన వానికి ఆహారం ఇస్తే, రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉంటే, దిక్కుమాలిన పేదలకి నీ ఇంట చేర్చుకుంటే, వస్త్రహీనుడికి ఏమండి వస్త్రము ఇస్తే, ఇలాగు చేస్తే, ఇప్పుడు చదువు తల్లి, ఇదియే కదా నాకు ఇష్టమైన, అది నోట్ చేసుకోండి, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మొదట ఏమన్నారు? ఇట్టి ఉపవాసం నాకు ఇష్టమా? తర్వాత ఇట్టి ఉపవాసం నాకు ప్రీతికరమా అని అంటూ, ఇదేనా నేను కోరిన ఉపవాసం అని అంటూ, ఇప్పుడేమంటున్నారు? ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. అందుకే దేవునికి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకుని అవి చెయ్యాలని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్పారు. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ఎరిగి అది చెయ్యమని ప్రభు చెప్పారు. చూడండి, దేవునికి ఇష్టమైనది ఏంటో గ్రహించగలిగితేనే మన ప్రార్థనకైనా మన ఉపవాసానికైనా జవాబులు వస్తాయి. ఇప్పుడు మరి సమయం అయ్యింది కనుక ఇప్పటి నుంచి కొన్ని ఆశీర్వాదాలు మీ జీవితాల్లో ప్రారంభమవుతాయి. వాటన్నిటి కొరకు నేను మీకు రేపు చెప్తాను. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకున్న ఈ ఉపవాస ప్రార్థనలో దుర్మార్గులు కట్టిన కట్లు నేను ఎప్పాలి ప్రభువా, కాడి మాని మేకులను నేను తీయాలి ప్రభువా, బాధింపబడిన వారిని విడిపించాలి ప్రభువా, ప్రతి కాడిని విరగ్గొట్టాలి ప్రభువా,
ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టాలి నాయన. రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు నాయన. దిక్కుమాలిన బేదలను నా ఇంట చేర్చుకోవాలి తండ్రి. వస్త్రహీనుడు కనపడినప్పుడు నేను వస్త్రములు ఇవ్వాలి ప్రభువా అని చేతులు చాపి తీర్మానంతో చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. 8 విషయాలు ఈ రాత్రి వేళ, 2వ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయాలన్నిటినీ మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిశ్చయిత కలిగి దేవునికి మొరపెట్టి దేవుడు మన ఉపవాసమును అంగీకరించినట్లుగా, మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. చేతులు చాపండి, నోరు తెరవండి. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవుడా, ప్రేమగల దేవుడా, ప్రేమ స్వరూపుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, ఈ రోజు నాయన నీ సముఖంలో నాయన ఉపవాసము నాయన ఎలా ఏ రీతిగా ఉండాలో, అయ్యా ఉపవాసంలో మా క్రియలు ఎలా ఉండాలో నాయన ఈ రాత్రి తేటగా మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు. అయ్యా, మేము చేస్తున్న ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందని అయ్యా నీకు స్తోత్రాలు. బలం ఉంది నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా, ఉపవాస ప్రార్థన వల్ల తండ్రి అయ్యా బంధకాల్లో ఉన్నవారు విడిపించబడతారని, అయ్యా సంఖ్యలు వేయబడవని విడిపించబడతారని తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టమని, అయ్యా వస్త్రహీనతో ఉన్నవారికి వస్త్రం పెట్టమని, అయ్యా విధవరాల్ని పరామర్శించమని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదరించమని నాయన మీరు మాట్లాడుతూ వచ్చిన అయ్యా ప్రతి విషయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఉపవాస ప్రార్థనల ద్వారా అయ్యా మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా మా జీవితంలో మా క్రియలు అయ్యా అనేక మందికి మాదిరిగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. అయ్యా మా ఉపవాస ప్రార్థనల ద్వారా నాయన అనేక మంది బంధకాలు తెంచబడాలి నాయన, అనేక మంది సంఖ్యలు తెంచబడాలి అయ్యా. ఇదిగో మా ప్రార్థనల వల్ల నాయన భూలోకమందున్న నాయన ప్రతి బంధకాలు విడిపించబడినట్లుగా, ప్రతి కట్లు తెంచబడినట్లుగా, ప్రతి సంఖ్యలు విరగొట్టబడినట్లుగా అయ్యా శక్తి కలిగిన ఉపవాస ప్రార్థన మీరు మాకు నేర్పించి ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు. ఇక నుంచి నాయన తీర్మానంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని ఉపవాస ప్రార్థనల ద్వారా నీ కార్యాలు జరిగించమని అయ్యా మా నోటి ప్రార్థన మీరు దీవించి ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మీరు మార్చి కార్యాలు జరిగించి అయ్యా చేరి వచ్చిన వారిని కూడా మీరు బలపరచండి అయ్యా, అభిషేకించండి అయ్యా. ఉపవాసంలో ఉన్న తీర్మానాన్ని అయ్యా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో క్రియాపూర్వకంగా అయ్యా మీ కార్యాలు జరిగించండి నాయన. ఉన్నతమైన ఆత్మాభిషేకంతో మీరు నింపి బలపరిచి అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలు ఇచ్చి మేలుతో మీరు నింపి పంపమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఉపవాస ప్రార్థనలో శక్తిమంతులుగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఉదయం 5 గంటలకి మళ్ళా